వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్రీక్స్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగానే చెప్తున్నా, ఈ వ్లాగ్ అంతా ఫుల్ డెడికేటెడ్ తోటగాడి కోసమే. ఎందుకంటే ఇంకొక కొన్ని అవర్స్ లో వాడి ఫస్ట్ బర్త్డే. మెయిన్ ఈ వ్లాగ్ అంతా వాడి కోసమే తీసింది. వాడి ఫ్యూచర్ లో చూస్తాడు ఈ వ్లాగ్, వాడికి మెమరీ లాగా ఉంటది అని చెప్పి ఈ వ్లాగ్ మొత్తం వాడినే పెట్టాము. పెద్దనాన్న పెద్దమ్మ వాడి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఫ్యూచర్ లో వాడి వ్లాగ్ చూసుకున్నప్పుడు వాడికి తెలిసిద్ది కదా ఏం చెప్పాం వాడికి మెసేజ్ అని చెప్పి. అలానే మెయిన్ వాడు పుట్టినప్పుడు మా ఫీలింగ్ ఏంటి అన్నది ఈ వ్లాగ్ లో షేర్ చేసుకుంటాం. మెయిన్ ఈ వ్లాగ్ చూసుకున్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత సింబా గాడిని చూసి బాగా మిస్ అవుతాడు అనుకుంటున్నా నేను. అసలు స్టార్టింగ్ లో చాలా భయపడ్డాము, సింబా గాడు అసలు ఎలా రియాక్ట్ అవుతాడు టోటోగాడి ఇంటికి వస్తే అని చెప్పి. చాలా కష్టపడి అలవాటు చేసాం టోటోగాడిని వీడికి. ఇప్పుడు కూడా బయటికి వెళ్తూ టోటోగాడిని తీసుకొస్తున్నాం సింబా అంటే రెడీగా ఉంటాడు. వాడి కోసం వెయిట్ చేస్తూ డోర్ దగ్గర నుంచొని. సింబా గాడి సంగతి కాసేపు పక్కన పెడితే, టోటోగాడు పుట్టినప్పుడు అసలు మెయిన్ నా ఫీలింగ్ ఏంటి అంటే, నేను ముందు అసలు మా హస్బెండ్ ఫోన్ చేసి చెప్పినప్పుడు ఫస్ట్ అమ్మాయి పుట్టిందని చెప్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. అంటే మా చెల్లి డెలివరీ అయ్యే టైంకి చాలా లేట్ అయిపోయింది కదా, అప్పటికి ఆ టైం వచ్చింది అంటే కన్ఫర్మ్ గా అమ్మాయి పుడుతుంది అంటారు మాక్సిమం. నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. కానీ మా హస్బెండ్ అబ్బాయి పుట్టాడు అనగానే షాక్. నేను అందరూ హాస్పిటల్లో ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను. బాగా గుర్తుంది, ఫుల్ వర్షం పడుతుంది అప్పుడు. టోటోగాడిని చూడటానికి నేను వెళ్ళేటప్పుడు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా అసలు ఎలా ఉంటాడు అని చెప్పి. వెళ్ళి వాడిని చూసి కాసేపు తర్వాత వాడు నా చేతులు పట్టుకున్నాడు ఫస్ట్ టైం. చాలా హ్యాపీ అనిపించింది. బుజ్జి బుజ్జి చేతులతో పట్టుకోవడమే కాదు అంతే వస్తున్నాడు. ఎవరు వీళ్ళంతా, ఇప్పుడు వరకు నాకు వీళ్ళంతా ఎక్కడ కనిపించలేదే అన్నట్టు అసలు కళ్ళు ఆర్పకుండా అంతే చూస్తూ ఉన్నాడు మమ్మల్ని. ఎంతైనా గానీ మా హస్బెండ్ వాళ్ళకి చాలా ఇయర్స్ తర్వాత చిన్న బేబీ కదా ఫస్ట్ టైం రావటం ఇంట్లోకి. ఇప్పుడు కూడా ఇక్కడ నా చేయి పట్టుకొని భలే నడుచుకుంటూ వస్తున్నాడు. రా టోటో అనగానే వస్తాడు. మెయిన్ ఇక్కడికి వచ్చాడు అంటే వాళ్ళ పెద్దనాన్న దగ్గర కన్నా ఎక్కువ నా దగ్గరే ఉంటాడు వాడు. వాళ్ళ పెద్దనాన్న కూడా అంటూ ఉంటాడు, ఏముందయ్యా ఆమె దగ్గర ఎందుకు ఊరుకుని వెళ్తూ ఉంటావు, నేను కూడా ఉన్నాగా నా దగ్గరికి రావచ్చుగా అంటాడు. అయినా అసలు వినడు. నేను బయటకి ఏదైనా పని చేసుకోవడానికి కిచెన్ లోకి వెళ్ళినా గానీ అరుస్తానే ఉంటాడు వచ్చే వరకు. నేనేమనుకున్నా అంటే అబ్బాయి పుట్టాడు కదా ఫుల్ నాటీగా ఉంటాడు, అల్లరి పిల్లోడు అవుతాడేమో అనుకున్నాను. కానీ వీడు ఫుల్ ఆపోజిట్. ఇక్కడ సింబాగాడు కూడా ఎంత ఎగ్జైట్ అయిపోతున్నాడు. వాడు వచ్చాడు కదా ఫుల్ ఆనందం. ఇంకా లోపలికి వెళ్దాం అని చెప్పి పిలుస్తుంటే వీడేమో కదలట్లే ఇక్కడ కూర్చొని. సింబాగాడి ఫీలింగ్ ఏంటంటే బయట వేడిగా ఉంటది కదా, వాడికేమో పదండి రూమ్ లోకి వెళ్దాం ఏసీ వేసుకుందాం అని వాడిని పిలుస్తుంటే వీడేమో టోటోగాడి ఇంటికి వచ్చాడంటే ఇక్కడ ముందు మెయిన్ ఆడుకోవాలి కాసేపు, లోపలికి రాడు పిలిచినా గానీ. వాళ్ళ పెద్దనేమో ప్యాంట్ జారిపోతుందని సెట్ చేస్తున్నాడు. ఇలా కాదురా ఇలా వేసుకోవాలి అది ఇది అని చెప్పి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా సెట్ చేస్తుంటే వాడేమో ఏదేదో అంటున్నాడు. మెయిన్ మా హస్బెండ్ కి పిల్లలంటే చాలా ఇష్టము. ఇంకా వీడు పుట్టినప్పటి నుండి బయట ఎవరైనా పిల్లలు కనిపిస్తున్నా కానీ అంత ఎక్కువ పట్టించుకోవట్లేదు. ఇంతకు ముందు అయితే అందరినీ కదిలించేవాడు. ఏదైనా ఖాళీగా ఉన్నామంటే గవక్కని వీడు గుర్తొస్తూ ఉంటాడు, ఏం చేస్తున్నాడు వీడు అది ఇది అని చెప్పి అనుకుంటూ ఉంటాము. ఇంకా సడన్ గా వెళ్ళిపోతాం ఇంటికి, పదవాడిని తెచ్చుకుందాము కాసేపు ఆడుకుందాం అని చెప్పి. మెయిన్ వీడు వచ్చాడు అంటే అసలు ఫోన్ కూడా వాడటం మానేస్తాం. ఇంతకుముందు ఖాళీగా ఉన్నామంటే ఫోన్ నొక్కుంటూ ఉండేవాళ్ళమి. ఇప్పుడు వీడియో తీయడానికి తప్ప ఇంకా దేనికి వాడం. వీడు ఉన్నంతసేపు వీడు వెళ్ళంగానే మళ్ళీ ఇంకా అదే రొటీన్. ఇంకా వీళ్ళ పెద్దనైతే నాకు రీల్స్ షేర్ చేస్తూ ఉంటాడు. ఎలాంటివంటే పిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పుడు మామూలుగా కింద కబోర్డ్స్ ఉంటాయి కదా అవి లాక్కుండా ఎలాంటివి ఉంటాయి అలాంటివన్నీ షేర్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ నేను చూసానా లేదా రీల్ అని చెప్పి అడిగి మరి ఒకవేళ ఆర్డర్ పెట్టు యూజ్ అయ్యే ఉంటాయి అని చెప్పి నాకు అన్ని చెప్తూ ఉంటాడు. మెయిన్ మాకు ఒక డౌట్ ఉండేది, అసలు పిల్లలు పుడితే మంచిగా చూసుకుంటామా లేదా, జాగ్రత్తగా చూస్తామా లేదా అని చెప్పి ఒక డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు టోటోగాడిని చూస్తున్న విధానం చూసి మాలో ఈ కోణం కూడా ఉందా అని చెప్పి మాకు ఇప్పుడు అర్థం అవుతుంది. వీడిని మామూలుగా నోట్లో పెట్టరా అంటే నోటి దగ్గరే తీసుకొని వచ్చి అసలు పెట్టడు నోట్లో. స్లోగా అలవాటు చేస్తున్నా నేనే, వాడి చేతికి ఇచ్చి నోట్లో పెట్టించుకుంటున్నాను వాడికి అలవాటు అవుతుందని. ఇంకా వచ్చినప్పటి నుండి జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటాము, ఏమైనా కదిలిస్తున్నాడా లేదంటే ఏమైనా గబక్కన నోట్లో వేసుకుంటాడా అది ఇది అని చెప్పి మొత్తం అసలు వాడి చేతిలో ఏమైనా ఉన్నాయని చెప్పి మధ్య మధ్యలో చెక్ చేస్తూ కూడా ఉంటాం. ఇప్పుడు వాడి ఫేస్ ఎక్స్ప్రెషన్ లోనే అర్థం అవుతుంది కదా జాగ్రత్తగా ఎత్తుకుతున్నాడు ఏమన్నా ఉన్నాయా మనం తీసుకుని అని చెప్పి. ఇంకా అవన్నీ తీసేయాలి నేను ఇప్పుడు. నేనైతే కొన్నిసార్లు అంతే చూస్తూ మర్చిపోయి చూస్తానే ఉంటా వాడిని. వాడు చేసే కొన్ని పనులు క్యూట్ గా ఉంటాయి. వీడికి ఇలా టోటో అని ముద్దు పేరు ఎతికింది కూడా నేనే. మామూలుగా వెతుకుతుంటే గూగుల్లో ఏదైనా యూనిక్ గా కావాలని చెప్పి వెతుకుతుంటే ఇలా టోటో అని వచ్చింది. దాని మీనింగ్ అయితే ఏమీ లేదు కానీ ఆయన ఒక పెద్ద బిలీనియర్ అంట వేరే కంట్రీలో. ఇప్పుడు ఆ పేరున్న ఆయన మంచి బిలీనియర్ బిజినెస్ మ్యాన్ కదా, వీడు కూడా సేమ్ అంతే బాగా మంచిగా సెట్ అవ్వాలి లైఫ్ లో, హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇలా యూనిక్ గా పెట్టాము. వాళ్ళ పెద్దనికి బాగా నచ్చింది. ఇంకా వీడి రియల్ నేమ్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, మార్వెన్. అస్సలు ఒక దగ్గర కూర్చొని ఇంత పేషెన్స్ లెవెల్స్ అయితే మా హస్బెండ్ దగ్గర ఎప్పుడు చూడలేదు. వీడు పుట్టినప్పుడు నుండే చూస్తున్నాను. అసలు లాస్ట్ ఇయర్
ఈ టైంకి హాస్పిటల్లో మా చెల్లి అడ్మిట్ అయినట్టుంది. ఇంకా వీడు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాడని ఫుల్ వెయిటింగ్ మేము. ఎవరు పుడతారా అని అసలు తట్టుకోలేకపోయే వాళ్ళం. డేట్స్ దగ్గరికి వచ్చే కొద్దీ త్వరగా అయిపోతే బాగుంది డెలివరీ అని చెప్పి అదే ఫీలింగ్ లో ఉన్నాం మేమైతే. మొత్తానికి అయితే వీడు బయటకు వచ్చాడు. అప్పుడే 1 year కూడా ఎలా అయిపోయిందో కూడా అర్థం కావట్లేదు. వాళ్ళ పెద్దంతా ఆడి బోర్ కొట్టి ఇంకా నా మీదకు దూకుతున్నాడు. వీడికి ఇది ఒక అలవాటు ఏంటంటే ట్రస్ట్ చేస్తాడు ఎక్కువ ఎదురుగున్న వాళ్ళని. నన్ను పట్టుకుంటారులే, నేను ఎలా ఉన్నా దూకినా గానీ వాళ్ళు పట్టేసుకుంటారని ధైర్యం ఎక్కువ వాడికి. వాళ్ళు ఎప్పుడు నుండో ట్రై చేస్తున్నాడు ఫ్రిడ్జ్ ఎలా అయినా ఓపెన్ చేయాలని. మొత్తానికి వాళ్ళు ట్రై చేసేసరికి వచ్చింది. డోర్ ఏమో వాళ్ళ పెద్దనాన్న ఎదురు కూర్చొని చూస్తున్నాడు, సినిమా చూసినట్టు. ఇంక నేను వచ్చి చూసేసరికి అన్ని తీసి బయట వస్తున్నాడు. ఈ రోజు నాకు అర్థమైంది, ముందు అర్జెంట్ గా ఆన్లైన్ లో అవి లాక్స్ ఉంటాయి కదా డోర్స్ ఓపెన్ అవ్వకుండా, అవి ఆర్డర్ పెట్టాలని. కొంచెం ఇప్పుడు కనిపెట్టాడు కదా టెక్నిక్, ఇంక ఈజీగా అర్థమైపోతుంది వాడికి ఓపెన్ చేయడానికి. ఆల్రెడీ వాడికి పొయ్యి మీద అన్నం పెట్టాను, ఇంకా అది ఉడికే లోపు ఇంక ఇలా ఆడిపిస్తూ ఉన్నాము. అసలుకే నిద్రకు వస్తున్నాడు, కావాలని పడుకోబెట్టట్లే, అన్నం తిన్నాక పడుకుంటాడులే అని చెప్పి ఇంకేదో డైవర్ట్ చేస్తూ ఆడిపిస్తూ ఉన్నాము. ఈ రోజు తోట గారి మెనూలు ఏంటంటే బాయిల్డ్ ఎగ్ విత్ పప్పన్నము, కిచిడి లాగా చేస్తుందాన్ని. ఇంకా వాళ్ళ పెద్దనాన్న చూసినప్పుడు మనకు కూడా ఒకసారి ఇలా చేయొచ్చుగా అంటాడు. ఇంకా నేనుండి చిన్నపిల్లల ఫుడ్ అంతే ఉంటదిలే, తినాలనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటా. మెయిన్ కొంచెం నెయ్యి వేస్తా కదా, ఆ స్మెల్ కి వాళ్ళ పెద్దనానికేం తినాలనిపిస్తుంది. మామూలుగా మా కోసం అయితే అసలు నెయ్యి అదంతా తినం కదా, వీడికి పెట్టేటప్పుడేమో కొంచెం తినాలనిపిస్తుంది వాళ్ళ పెద్దనానికేమో. ఇంక ఇప్పుడు తోటగాడికి స్పెషల్ మెసేజ్ ఏంటంటే పెద్దమ్మ సైడ్ నుండి, తోటగా నువ్వు ఎప్పుడైనా కానీ ఫ్యూచర్ లో ఈ వీడియో చూసుకుంటే మీ మమ్మీని హాస్పిటల్లో భలే ఏడిపించావు, మొత్తానికి నేను తీసుకొని ఇక్కడ ఇంటికి వస్తుంది. చాలా రోజులు ఎక్స్ట్రానే ఉన్నావు బొజ్జులో మీ మమ్మీ దగ్గర, మొత్తానికి బయటకు వచ్చావు అందరిని వెయిట్ చేయించి ఫ్యూచర్ లో నువ్వు పెద్దోడు అయిపోయాక మీ మమ్మీ డాడీ పెద్దనాన్న నేను అందరి మీ పెద్దోళ్ళం అయిపోయి ఉంటాం కదా. ఇప్పుడేమో ఇలా పైన ఆడుకుంటున్నావు, ఫ్యూచర్ లో మంచిగా నీ లైఫ్ లో నువ్వు బిజీగా ఉంటావు, మంచిగా జాబ్ చేస్తూ ఉంటావు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గానీ లైఫ్ లో నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో దాన్ని అయితే చెయ్యి, దేనికి కాంప్రమైజ్ అవ్వద్దు. చదువుకొని డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఏదో ఒక మంచి జాబ్ చేయాలని అయితే మేమైతే ఫోర్స్ చేయము. నీకు ఏది అవ్వాలని ఉంటే అది అవ్వు, కానీ నీకు ఏ థాట్ ఉన్నా గానీ ముందు ఇంట్లో అందరికీ చెప్పు నేను ఇది అవ్వాలనుకుంటున్నా అని చెప్పి మా సజెషన్స్ మేము ఇస్తాము. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి, అంతేగాని మమ్మీ డాడీ వాళ్ళు తిడతారు, పెద్దమ్మ పెద్దనాన్న తిడతారు అని చెప్పి ఫోర్స్ తో అయితే చదవద్దు. స్ట్రాంగ్ గా ఉండు, అసలు భయం అనేది పెట్టుకోవద్దు, దేనికైనా ధైర్యంగా ఉండు. అలానే మంచి ఫ్రెండ్స్ ని చేసుకో, ఫ్రెండ్స్ తో బాగా ఉండు. ఎవరినైనా కానీ ఈక్వల్ గా ట్రీట్ చేయటం నేర్చుకో, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నట్టు అస్సలు చేయొద్దు. నేను మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను, చిన్న తప్పు చేసినా గానీ. సింబాగాడు ఉన్నంత వరకు బాగా చూసుకో, వాడు నీకు ఎప్పటికైనా అన్ననే. వాడు ఉండేది కొన్ని ఇయర్సే, ఉన్నన్ని రోజులు నీతో బాగా హ్యాపీగా ఉంటాడు, నిన్ను బాగా చూసుకుంటాడు. అలానే పెట్స్ ని బాగా కేర్ చేయి, పెట్స్ మీద కొంచెం ప్రేమ చూపి వాటికి ఫుడ్ పెట్టు, బయట ఎక్కడ కనిపించినా గానీ. సింబాగాడిని మాత్రం బాగా విసిగిస్తావు నువ్వు, వాడిని మాత్రం సైలెంట్ గా నిన్ను చూస్తూ ఉంటాడు ఏమనలేక. ఇక్కడ కూడా వాడికి ఏదో మ్యాజిక్ చేసి చూపిస్తున్నావు, వాడు అంతే వస్తున్నాడు నిన్ను, నువ్వేమన్నా పెడతావేమోనని. మెయిన్ నీ తర్వాత ఇంకా ఎవరొకరు పుడతారు, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరొకళ్ళు, మీరు అందరూ మంచిగా హ్యాపీగా సెటిల్ అవ్వాలి లైఫ్ లో. ఇంకా మీ పెద్దనాన్న అడిగితే మీ పెద్దనాన్న సైడ్ నుండి మెసేజ్ ఇది చెప్పమన్నాడు. లైఫ్ లో ఎప్పుడైనా గానీ ఏ ప్రాబ్లం వచ్చినా గానీ అసలు ఎప్పుడు గివ్ అప్ ఇవ్వద్దు. ఎక్కడున్నా గానీ నువ్వు ఏ ఊర్లో ఉన్నా గానీ ఏ జాబ్ చేసుకున్నా ఎంత బిజీగా ఉన్నా మాత్రం రోజులు ఒక్కసారి మాత్రం మీ పెద్దనాన్నకి అంట కాల్ చేయి. మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే నువ్వు ఫిట్ గా ఉండాలంట బాగా. ఈ వ్లాగ్ చేసేటప్పుడు కూడా ఎంత ఎమోషనల్ అవుతూ వాయిస్ ఓవర్ చెప్పాను నేనైతే తోటగాడి కోసం అని చెప్పి. ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి మెమరీస్ అన్ని వాడు పుట్టినప్పటి నుండి. ఇది తోటగాడి కోసం మా మెసేజ్ వాడి ఫస్ట్ బర్త్డేకి. అలానే ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను, తోటగాడికి ఇన్స్టాగ్రామ్ లో ఏమన్నా మెసేజ్ పెట్టాలనుకుంటే మీరు లైవ్ లో కనిపించడం ఓకే అనుకుంటేనే పంపించండి మీ వీడియోస్. ఆల్రెడీ కొంతమంది పంపించారు. ఇది తోట బర్త్డే అయిపోయాక నెక్స్ట్ డే పెడతాం ఆ వ్లాగ్. అందరి గురించి చెప్పి సింబాగాడి గురించి చెప్పపోతే అలా అసలు మేము ఎంత భయపడ్డామో. సింబాగాడు అసలు తోటగాడిని దగ్గరికి రాణిస్తాడా లేదా అని చెప్పి వీడిని అలవాటు చేయడానికి ఎంత కష్టమైంది. హైపర్ యాక్టివ్ కదా బాగా, అసలు తోటగాడిని దగ్గరికి రాణిస్తాడా లేదా అని చెప్పి మాకు భయం ఉండేది. కాకపోతే స్లోగా బాగా అలవాటు చేసుకున్నాడు సింబా కూడా. ఇప్పుడేమో వాడి కోసం రోజు వెయిట్ చేస్తూ ఉంటాడు, ఎప్పుడెప్పుడు వస్తాడా వాడు అని చెప్పి డోర్ దగ్గర చూస్తూ ఉంటాడు. సింబాగాడి కోసం ఒక లైక్ చేయండి, చూడాలి తోటగాడు ఎంత మాత్రం పెట్ లవర్ అవుతాడో. ఇప్పుడు మాత్రం ఫుల్ ఇష్టం సింబాగాడిని దగ్గరికి వెళ్ళి పట్టుకొని పీకటం, వాడిని కొంచెం వాడిని టచ్ చేయటము అలా చేస్తున్నాడు. మళ్ళీ మమ్మల్ని చూస్తాడు, మేము అసలు వద్దంటామా లేకపోతే వాడి దగ్గరికి వెళ్ళమంటామా అది ఇది అని చెప్పి. అన్నం తినిపిస్తుంటే ఇల్లంతా 2-3 రౌండ్లు తిప్పించాడు. ఇలా కాదురా అని చెప్పి అక్కడ దాని మీద కూర్చోబెట్టాను. ఇంకప్పుడు తింటున్నాడు సైలెంట్ గా. ఇక్కడ వాళ్ళ
పెద్దనేమో టోటోగాడు ఆల్రెడీ వ్లాగ్ స్టార్టింగ్ లో చూసుంటారు కదా, ఇక్కడ ఫుల్ గాడేస్తున్నాడు. ఇంక ఇదంతా తీసి సర్దుతున్నాడు, మట్ట అదంతా తీసేసి మొత్తం పక్కకు పెట్టేస్తున్నాడు. టోటోగాడు మాత్రం ఫ్యూచర్ లో ఏదన్నా ఫ్రెండ్లీగా ఉండాలంటే మాత్రం మెయిన్ వాళ్ళ పెద్దనే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ పెద్దనాన్న ఆ పిల్లల విషయంలో అసలు స్ట్రిక్ట్ గా ఉండటం వల్ల ఏముండదు, చాలా ఫ్రెండ్లీ నేచర్. ఇక్కడ చూస్తున్న వీడియో కూడా వాళ్ళ పెద్దనాన్న ఢిల్లీ వెళ్ళొచ్చాక ఫుల్ వెయిట్ చేసి వాడిని రాగానే ఇలా ఎత్తుకున్న క్లిప్. అది నాకు బాగా గుర్తుంది. మీరందరూ కూడా టోటో పుట్టినప్పటి నుండి చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మీకు కూడా అంతే ఉండి ఉంటుంది. టోటోగాడు అప్పుడే అంత పెద్దోడు అయిపోయాడు, 1 year అయిపోయింది అన్నట్టు ఉంటది. ఇంకా ఈ రోజు నేను బ్లాగ్ పెడుతున్నా అంటే రేపే వాడి బర్త్డే. మీ విషెస్ అందరూ చెప్పండి వచ్చి కమెంట్స్ లో, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి టోటోగాడి కోసము. ఇంకా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మర్చిపోకుండా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా కంటెంట్ నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. బాయ్.